హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, డిజైనర్ బ్లౌజ్ అనేది ఈరోజు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకుందాం అనేది చూద్దామండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ అండి. రైట్ సైడున నేను లైనింగ్ పార్ట్ని పరుచుకొని ఫస్ట్ మిడిల్లో ఉన్న నెక్ షేప్ని మాత్రమే కుట్టు వేస్తున్నానండి. మనం ఏ షేప్లో అయితే మార్కింగ్ చేసి కటింగ్ చేసామో అదే షేప్లో కూడా స్టిచ్చింగ్ అనేది రావాలండి. షేప్ ఎక్కడ చెడకుండా కొద్దిగా నెమ్మదిగా కొంచెం స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనం స్టిచ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ అయితే వేస్తామో అంతే పర్ఫెక్ట్గా నెక్ షేప్ అయితే వస్తుందండి. నేను పైన నెక్కి కింద షేప్కి మధ్యలో కటింగ్ అయితే ఇవ్వలేదండి. నేను ఓన్లీ ఈ షేప్ను మాత్రమే స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న మెయిన్ పీస్ అనేది కటింగ్ చేసుకుంటున్నానండి. చేసుకొని లైనింగ్ను లోపలికి తిరగేసుకోవడానికి ముందు ఈ షేప్ లోపల కచ్చకాలు అయితే పెట్టుకోవాలండి. నెక్ షేప్ ఏ విధంగా ఇది వచ్చిందో అదే విధంగా దారం కుట్టు కట్ కాకుండా కచ్చకాలు అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా లోపలికి లైనింగ్ పీస్ అనుకొని షేప్ చెడకుండా స్టిచ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా దీని అంచు వెంబట ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ షేప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మిగతా లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ అయితే వేసుకొని పైన మనం గల్లబట్ట వేసుకొని కుట్టేసుకుంటే పైన నెక్ కూడా స్టిచ్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ అయితే వచ్చి షేప్ ఎంత బాగా వచ్చిందో అనేది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా బ్యూటిఫుల్ బ్లౌజెస్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ అయితే చేస్తున్నాము. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు కొత్త వారి అయినా చేసుకునేటట్టు చిన్న చిన్న టిప్స్తో ఏ విధంగా చేసుకుంటే షేపు బాగుంటుంది, డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేనైతే పెట్టి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మన వీడియోస్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయి. మీకు నచ్చినట్లయితే స్టిచ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నెక్ షేప్ అయితే తిరగేసుకున్నాం కదా, లైనింగ్ పార్ట్ ఇప్పుడు అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్స్ చూపిస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద నేను బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూడండి 4000 కొలత తర్వాత నేను ఈ డాట్స్ అయితే పెట్టుకున్నాను. హాఫ్ ఇంచ్ కోటి 3 డాట్స్ పెట్టుకొని మధ్యలో ఉన్న మార్కింగ్ దగ్గర కచ్చక ఇచ్చానండి. అక్కడ సేమ్ ప్లేస్ దగ్గర రావడానికి నేను కచ్చకలు అయితే ఆ విధంగా పెట్టుకొని 1 వేలు పొడవుతోటైతే పొడవు మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు ఇది 3.5 నుండి 4 ఇంచుల వరకు డాట్ పొడవు అయితే వస్తుంది. హాఫ్ ఇంచు మార్జిన్ తోటి వెడల్పుతోటి 3.5 ఇంచుల పొడవుతోటైతే బ్యాక్ పార్ట్లో ఉన్న డాట్ అనేది వస్తుందండి. మనం ఇక్కడ టేప్ పట్టకుండా ఈజీగా చేతి వేళ్ళ కొలతతోటే డాట్స్ అయితే పెట్టుకోవచ్చండి. బ్యాక్ పార్ట్లో డాట్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి వీ బెల్ట్ అనేది వేసుకుందాము. ఇది నేను 1.5 నుండి 1.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. కొద్దిగా క్రాస్ ఉన్న పీస్ అయితే తీసేసాను. ఇక్కడ వన్ సైడ్ అంచు వచ్చింది కదండి, అంచు వచ్చింది బయట వైపుకు పెట్టుకున్నాను. అంచు లేకుండా ఉన్న సైడు బ్యాక్ పార్ట్లో కుట్టు అయితే వేస్తున్నాను. వేసిన దగ్గర ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వచ్చాయి కదా, ఆ డాట్స్ దగ్గర చిన్నగా ఫ్రిల్ అయితే ఇవ్వాలండి. 2 డాట్స్ పెట్టాము. 2 డాట్స్ దగ్గర చిన్నగా ఫ్రిల్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కుట్టు మందం మార్జిన్ తోటి స్టిచ్ అయితే వేయాలండి. ఇప్పుడు దాన్ని తిరగేసుకొని ఇప్పుడు మనం వేసిన వీ బెల్ట్ని తిరగేసుకొని వీ బెల్ట్ పైన పడేటట్టు మాత్రమే లైనింగ్ పీస్ మీద పడేటట్టు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరగేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మన మెథడ్స్ ఫాలో కండి. మన మెథడ్ ఫాలో అయ్యి కటింగ్ మెథడ్, స్టిచ్చింగ్ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా మీరు సక్సెస్ అవుతారు. మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటారు ఇంట్లో ఉండి కూడా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేస్తున్నామండి. ఇట్లా నెక్ షేప్స్ ఎదురెదురుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు గల్లాలు రివర్స్ కాకుండా వస్తాయి. ఎదురెదురుగా వచ్చేటట్టు పెట్టుకొని ఒక పీస్ పక్కకు పెట్టేశాను. ఇప్పుడు లైనింగ్ అయితే ఇంకో పీస్కి అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంకో పీస్ అనేది చూపించట్లేదు ఫ్రెండ్స్. వీడియోలో ఒక పీస్ మాత్రం చూపించాను. లైనింగ్ అయితే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కటింగ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్టులు కూడా అటాచ్ చేసుకుంటున్నానండి. లైనింగ్ రెండిటికి అటాచ్ చేసుకుంటాను, షేప్ బెల్టులకి ఇంకా రెండిటికి లైనింగ్ మాత్రమే లోపల వైపున మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. ఇది 2
ఆపోజిట్లో వచ్చేటట్టు పెట్టుకొని షేప్ బెల్టులు పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేటట్టు అయిపోతుంది. చూసుకొని మనం లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నెక్కులు పక్క పక్కన పెట్టుకొని అటాచ్ చేసుకున్నాం కదా, షేప్ బెల్టులు కూడా రెండు పక్క పక్కన పెట్టుకొని లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టుకొని రెండు పక్క పక్కన వచ్చేటట్టు పెట్టుకొని మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నెక్ షేప్స్ వచ్చేసాయి, రెండు పక్క పక్కన వచ్చాయి. ఇప్పుడు డాట్స్ అండి. ఇక్కడ డాట్స్ కూడా నేను 4000 కొలత నుండి స్టార్ట్ చేశాను, షేప్ బెల్ట్ దగ్గర నుండి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఈ విధంగా. దీని తర్వాత ఒక డాట్ ఒక మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి 3 మార్కింగ్లు పెట్టుకొని మధ్యలో ఉన్న మార్కింగ్ నుండి ఒక వేలుకు 2 ఇంచుల పొడవు 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతో అయితే ఈ డాట్ వస్తుందండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 35, 36, 40 ఇంచుల బ్లౌజ్ అట్లా అయితే కొంచెం 2.5 నుండి 2.5 వరకు కూడా మనమే మెయిన్ డాట్ పెట్టాల్సినది ఉంటుంది. ఇప్పుడు అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అంటే దీనికి ఏం అవసరం లేదు. ఇది చంక డాట్ అండి. చంక డాట్ దగ్గర చూడండి మెయిన్ డాట్కి కొద్దిగా అపోజిట్లో తీసుకొని చంక డాట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి ఇంకో దానికి చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఈ మెయిన్ డాట్ 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు రావాలండి. ఈ మిడిల్ డాట్ అండి, ఇక్కడ టేప్ పట్టన అవసరం లేదు, నేనైతే టేప్ పెట్టను, క్లాత్తోనే చూసుకుంటా, మీకు అర్థం కానికి చెప్తున్నాను. ఇక్కడ ఈ మిడిల్లో కాకుండా ఒక్క పావించు కిందికి మిడిల్ డాట్ రావాలండి. మిడిల్ డాట్ అనేది పావించు వెడల్పుతోటి 2 ఇంచుల పొడవుతోటి మిడిల్ డాట్ సన్నగా పెట్టుకోవాలి. ఇది ఇక్కడనేమో చంక డాట్ అనేది ఒక 5 ఇంచుల వరకు అయితే వస్తుంది. నేను ఇక్కడ టేప్ పట్టుకొని చూసుకొని ఫ్రెండ్స్ నార్మల్గా పెట్టేసుకుంటాను. పర్ఫెక్ట్గా డాట్స్ అనేవి వచ్చేస్తుంటాయి. నేను మీకు అర్థం కావడానికని మాత్రమే చూపిస్తున్నాను. మెయిన్ డాట్కి అపోజిట్లో ఈ చంక డాట్ పెట్టుకోవాలి. స్ట్రేట్గా మెయిన్ డాట్కి స్ట్రేట్గా చంక డాట్ అనేది వస్తుందండి. 4 ఇంచుల నుండి 4.5 ఇంచుల వరకు పొడవు అయితే ఉంటుంది. చంక దగ్గర 2 క్లాతులు సమానంగా పట్టుకోవాలి. చంక దగ్గర డాట్ పెట్టేటప్పుడు కిందికి స్ట్రేట్గా పట్టుకొని కుట్టేసుకుంటే చంక డాట్ అనేది వస్తుందండి. చాలా సింపుల్గా డాట్స్ అనేవి పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది. మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్తో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో కండి. మన స్టిచ్చింగ్ మెథడ్, కటింగ్ మెథడ్ చూడండి. ఎవరైనా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోగలరండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మిడిల్ డాట్ అయితే చూడండి, ఒక 1/4 ఇంచు కిందికి వచ్చేటట్టు మిడిల్ డాట్ 1/4 ఇంచు వెడల్పు 2 ఇంచుల పొడవుతోనైతే డాట్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా మెయిన్ డాట్కు అపోజిట్లో ఈ చంక డాట్ అనేది వస్తుంది. చంక దగ్గర మాత్రం 2 క్లాతులు సమానంగా రావాలి. సమానంగా వచ్చి ఈ విధంగా షార్ప్గా అనేది స్టిచ్ అయితే వేసుకోవాలండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఫాలో కండి. మీకు మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ 40 సైజు 38 సైజు కూడా అప్లోడ్ చేసాము. ఈజీగా చూసుకొని చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఎంత బాగా ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు మనం జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత 2 పక్క పక్కనే పెట్టుకుంటే ఈ విధంగా రావాలండి. షార్ప్ ఉన్నాయి, 2 పక్క పక్కన వచ్చేటట్టు రావాలి. ఇప్పుడు ఇవి జాయిన్ చేసుకుందాం. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్న కాజపట్టిది కూడా మెయిన్ సైడ్ రావాలండి. లైనింగ్ బయటకి, మెయిన్ సైడ్ ఉన్న షేప్ బెల్ట్ లోపలికి. చూడండి మెయిన్ ఇది ఉక్కు పట్టి పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో. దీనికి నేను షేప్ బెల్ట్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ రైట్ సైడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్కి వచ్చేసిందండి. పైన లైనింగ్ ఉంది, కిందనేమో మెయిన్ సైడ్ ఉంది. చూడండి ఈ విధంగా వస్తుంది. అటాచ్ అయిన తర్వాత ఇది కుట్టు మందం వెడల్పుతోటి కుట్టు అయితే వేసుకొని అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చుట్టుకొని మిడిల్లో పెట్టుకొని 2 షేప్ బెల్ట్లో రివర్స్లో పట్టుకొని ఈ విధంగా కుట్టు మందం మార్జిన్ తోటి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బయటకి తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం వేసిన ఈ 2 జాయింట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. లోడింగ్ పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫినిషింగ్తోనైతే రెడీ అయిందండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న షేప్ బెల్ట్ కటింగ్ చేస్తున్నాను, అది మనకు అవసరం లేదు. ఇంకొక పార్ట్ కూడా ఆ విధంగానే స్టిచ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అని చూపించలేదు. షేప్ బెల్ట్లు అటాచ్ తర్వాత ఈ ఉక్కు పట్టి సైడు లైనింగ్ మాత్రమే అటాచ్ చేశాను. పైన వైపున అటాచ్ చేసి
ఒక కుట్టు వేసుకొని దాన్ని లైనింగ్ క్లాత్ను తిరగేసుకొని ఇంకో కుట్టు వేసుకున్నాను. తర్వాత డబుల్ ఫోల్డ్ మలుపుకొని మనం వేసిన ఉక్కు పట్టి ఎంతైతే ఉందో అంతా కంప్లీట్గా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి మలుపుకొని కుట్టేశానండి. ఇప్పుడు ఇది కాజా పట్టి మాత్రం నేను దీనికి కొంచెం స్టిఫ్గా రావడానికి ఈ కాజా పట్టికి లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నానండి. ఈ కాజా పట్టి రైట్ సైడున మెయిన్ క్లాత్ కూడా రైట్ సైడున వచ్చేటట్టు పెట్టుకోవాలండి, ఈ వీడియోలో చూపించేటట్టు. అయితే మనం ఉక్కు పట్టేమో ఫ్రంట్ పార్ట్కి పైన వైపున అటాచ్ చేస్తాం, కాజా పట్టేమో ఫ్రంట్ పార్ట్కి లోన వైపున అటాచ్ చేస్తాం. అటాచ్ చేసుకొని పైనకి తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇది ఏమో కాజా పట్టి పెరుగుతుంది, కంప్లీట్గా మనం ఫోల్డ్ చేయమండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. చూడండి వీడియోలో ఉన్నట్టు చూసుకొని అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తుంది. ఒక కుట్టు అయితే వేసాను, దాని పక్కన ఇంకొక 1/2 ఇంచ్ ప్లేస్ ఇడ్స్ పెట్టుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యలో కాజాలు అనేవి కుట్టుకోవచ్చండి. చూడండి దీన్ని పట్టి చూపిస్తే కొంచెం పెరిగింది పట్టి పొడవు కనుక మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు. పట్టి పొడవు కరెక్ట్గా రావాలి, గల్లలు కరెక్ట్గా రావాలండి. మనం కటింగ్లో కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్లో కూడా కరెక్ట్ వస్తాయండి. కొద్దిగా 1/2 ఇంచు మార్జిన్తో పెరిగితే మాత్రం పర్లేదని తీసేసుకోవచ్చు. ఎక్కువ పొరపాటు రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఉక్కు పట్టి దానికి కొలుచుకోవాలి. కాజా పట్టికి చూడండి 2 సమానంగా అయితే వచ్చాయి. 2 గల్లలు నేను కరెక్ట్గా చూసుకున్నాను, సమానంగా వచ్చాయండి. ఇప్పుడు ఇవి నేను కటింగ్ చేసుకునేది ఫ్రంట్ పార్ట్లకు గల్లాలు కుట్టుకోవడానికండి. ఫ్రంట్ పార్ట్లకు గల్లాలు కుట్టుకోవాలి, బ్యాక్ పార్ట్లో కూడా మనకు పైన నెక్ షేప్ వచ్చింది కదా, దాన్ని కూడా మనం గల్ల బట్ట వేసుకొని తిరిగేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గల్లాలు అయితే ఏదానికదే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. 1/2 ఇంచు మార్జిన్తోనైతే కుట్టుకొని కటింగ్ చేసుకుంటాను. ఒక 1/2 ఇంచ్ క్లాత్ కిందకి ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మలుపుకొని కుట్టుకుని హెమ్మింగ్ చేసుకుంటే గల్లాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు నేను 2 గల్లాలు ఒకేసారి కుట్టుకొస్తున్నాను. ఒకటేమో షోల్డర్ నుంచి కుట్టాను, ఒకటేమో కింద కాజా నుండి కుట్టుకొస్తున్నానండి. ఈ విధంగా వస్తాయండి, ఒకదాని తర్వాత ఒకటి పెడితే. నేను మధ్యలో క్లాత్ ఎక్కడ కట్ చేయలేను కదా, అందుకని ఆ విధంగా వచ్చింది. ఇక్కడ చిన్నగా కచకాలు అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ పైన మాత్రమే నేను కుట్టొచ్చేలాగా వేస్తున్నానండి. కరెక్ట్గా ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా సన్నంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వచ్చేటట్టు మాత్రమే మనం ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసుకుందాము. 2 పీస్ కూడా అంతేనండి, చిన్న కచకాలు పెట్టుకొని దీన్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని మలుపుకుంటే సరిపోతుందండి. లైనింగ్ పీస్ పైన మాత్రమే కుట్టు రావాలి. కుట్టు వేసిన తర్వాత కింద కూడా లోపల వైపున ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోతుందండి, దాన్ని మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ అనేది, ఈ కుట్టు వేసుకున్న లైనింగ్ పీస్ అనేది మలుపుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోతాయండి ఫ్రెండ్స్. ఎంత మోడల్ బ్లౌజ్ అయినా ఈ విధమైన మెథడ్స్ తోటి మనం కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇది బ్యాక్ బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ పెట్టాను, లేదా స్ట్రేట్ కటింగ్ ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు. దీనికి మనం సైడ్ ఓపెన్ పెట్టుకోవచ్చు, బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, మన చాయిస్ అండి. ఈ కస్టమర్ అయితే నాకు ఫ్రంట్ ఓపెన్ నార్మల్గా చిన్న పాప ఉంది, ఫ్రంట్ ఓపెనే కావాలనేసి అడిగారు. నేను అందుకే ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయితే ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ అయి పెట్టానండి. ఏ మోడల్ ఏ విధంగా కుట్టుకోవాలనుకున్నా కొన్ని మెథడ్స్ ఫాలో అయితే ఎలాంటి బ్లౌజ్ అయినా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి ఫ్రెండ్స్. నేను మీకు ఏ విధమైన బ్లౌజ్కి ఎట్లా కుట్టాలనేది కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ పార్చుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఉన్న కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ వస్తుంది, దాని పక్కన ఉక్కు పట్టి వస్తుందండి. చూడండి ఎంత ఈక్వల్గా షోల్డర్స్ కూడా జాయింట్ అయిపోయాయో. ఈక్వల్గా సమానంగా కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఈ హ్యాండ్స్ మోడల్ డిజైను నేను ఇక్కడ కటింగ్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ అయితే చూపించలేదండి, సపరేట్గా వీడియో చేశాను. ఈ వీడియో నేమ్ కింద ఈ హ్యాండ్స్ డిజైన్ లింక్ అయితే ఇస్తానండి. మీరు ఈ వీడియో నేమ్ను టచ్ చేస్తే మీకు ఈ హ్యాండ్స్ డిజైన్ అయితే వస్తుంది, దాన్ని చూసుకొని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను హ్యాండ్స్ అయితే చూపించలేదు, డైరెక్ట్గా ఇక్కడ మీకు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కూడా నేను షోల్డర్ నుండి హ్యాండ్ మిడిల్ పార్ట్ బ్లౌజ్ షోల్డర్ మిడిల్ పార్ట్ నుండి
నేనైతే స్టిచ్ ఈ వీడియోలో చూపించినట్టయితే కుట్టుకొస్తున్నాను. ఈ బ్లౌజే కాదండి, నేను ఏ మోడల్ అయినా హ్యాండ్స్ జాయింట్ అయితే ఈ విధంగానే చేస్తాను ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్కి కూడా డబల్ స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు నేను మిడిల్లో స్టార్ట్ చేసి ఆ చివరన వరకు కుట్టు వేశాను కదా, ఆ చివర నుండి మళ్ళీ ఇంకో చివర వరకు అయితే వస్తున్నాను. ఇప్పుడైతే అక్కడ సైడున 2 స్టిచ్లు అయిపోయాయి. ఈ వైపున మాత్రం ఒక్క స్టిచ్ అవుతుంది కనుక ఈ చివర వరకు వచ్చి మళ్ళీ మనం ఇంకొక స్టిచ్ ఈ వైపు నుండి స్టార్ట్ చేసి షోల్డర్ వరకు వేస్తే 2 సైడ్ స్టిచ్ కంప్లీట్ అవుతుందండి. కరెక్ట్ షోల్డర్ దగ్గర తీయకుండా ఒక 2 ఇంచెస్ జరిపిన తర్వాత టంచన్ అనేది తీసేయాలి. ఇట్లా ఈ విధంగా ఈజీగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్ మీకు చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. సైడ్స్ జాయింట్ వేసుకుందాం. నేను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టు. ఆది బ్లౌజ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఈ విధంగా నడుము దగ్గర కరెక్ట్ మార్కింగ్ దగ్గర నేను మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ నుండి స్టిచ్ అయితే వేసుకుందాం. హ్యాండ్ని కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అయితే కుట్టు మందం లూజ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ నుండి చంక వరకు స్టిచ్ అయితే వేసుకున్నానండి. చంక దగ్గర కూడా అది బ్లౌజ్ ఎంతైతే లూజ్ ఉందో అంతే లూజ్ పెట్టుకొని కుట్టు వేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఉక్కుపట్టి సైడ్ నుండి ఉక్కుపట్టి మార్కింగ్ పెట్టుకోవాలి. కాజాపట్టి సైడ్ నుండి కాజాపట్టి మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇట్లా కింద పైన 2 పార్ట్స్ సమానంగా పట్టుకొని చంక నుండి నడుమ వరకు స్ట్రేట్గా అనేది స్టిచ్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్ సైడ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ స్టిచ్ పక్కన ఇంకొక 3 కుట్లు అయితే వేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో 1 సైడ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, 2 సైడ్లు చూపించట్లేదండి. ఇంకో సైడ్ కూడా ఇదే మెథడ్లో సైడ్ స్టిచ్చింగ్ వేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిందనేది. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను ఈ వీడియో చూసుకొని మీరు డిజైన్ చేసుకోండి. మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి అయితే పెడతాను. హ్యాండ్స్ డిజైన్ అయితే ఈ వీడియో నేమ్ కింద అయితే ఇస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. మీరు అక్కడ నేమ్ టైప్ చేస్తే మీకు వీడియో అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. బాయ్.